గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా బాగున్నాను. ఈరోజు మనం మంచి టేస్టీ వేడి వేడి దోశ తినేద్దాం పదండి. ఇది ఎక్కడ అంటే ఎల్బీ నగర్ నుంచి వనస్థలిపురంకి వెళుతున్న దారిలో మీకు రామ్కి బండి వస్తుందండి. ఇదైతే ఒరిజినల్ రామ్కి బండి కాదండి, రామ్కి బండి ఫ్రాంచైజ్. కానీ సేమ్ అదే టేస్ట్తో మీకు సూపర్ టిఫిన్స్ దొరుకుతాయి. ఈలోపు బుజ్జి వెళ్ళి 2 మసాలా దోసెస్ ఆర్డర్ ఇచ్చేసారండి. ఆర్డర్ ఇవ్వగానే వెంటనే మన దోశ అనేది ప్రిపేర్ అయిపోతుంది. కానీ బయట మనం నార్మల్గా దోశ తినేటప్పుడు వాడు ఆలుని ముద్దలా పెట్టేయడమో లేకపోతే దాన్ని స్ప్రెడ్ చేయడమో చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్ అండి. ఎలా చేస్తారో చూడండి. వాడి కారప్పొడి వేసి దానిపైన ఉప్మా పెట్టి ఉప్మా, ఉల్లిపాయలు అండ్ రామ్కి బండి స్పెషల్ మసాలా పొడి వేస్తాడండి. ఇవన్నీ వేసి స్ప్రెడ్ చేస్తాడు. చూసారా, అది చూస్తుంటేనే చాలా డిఫరెంట్గా అనిపించిందండి నాకైతే. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. ఎల్బీ నగర్, వనస్థలిపురం అండ్ దగ్గర ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ. అండ్ ట్రై చేసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అండ్ ప్రైస్ డీటెయిల్స్ చూపించడానికి ట్రై చేశాను, కానీ అది లైట్ ఫోకస్ వల్ల కరెక్ట్గా కనపడలేదు ప్రైస్ డీటెయిల్స్ అనేవి. మా ఇద్దరికైతే 2 దోశలకు కలిపి 60 రూపాయలు తీసుకున్నారు. అంటే ఒక దోశ వచ్చేసి 30 రూపీస్. నార్మల్గా బయట అయితే మాత్రం 35 తీసుకుంటున్నారు. కానీ అది కంపేర్ టు ఆ దోశల కన్నా ఇక్కడ దోశ మాత్రం చాలా టేస్టీగా ఉంది. అయిపోయిందండి మన మసాలా దోశ. తెచ్చేసుకుందాం పదండి. ఇక్కడ ఓన్లీ మసాలా దోశ అనే కాదు, ప్రతి ఒక్క టిఫిన్ అనేది దొరుకుతుంది ఇక్కడ. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ మసాలా దోశ అనేది చాలా ఇష్టం. ఇంకోండి వచ్చేసిందండి మన మసాలా దోశ. లెట్స్ గో అండ్ ట్రై ద మసాలా దోశ. మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. చూసారా లోపల ఎలా మంచి రోస్ట్ అయ్యింది కదా లోపల కూడా. అండ్ ఇక్కడ చట్నీ కూడా బాగుంటుంది. పల్చగా కాకుండా అటు బాగా గట్టిగా కాకుండా నార్మల్గా ఉంటుంది, కాకపోతే టేస్టీగా ఉంటుంది. బుజ్జి మాత్రం 2 సార్లు వెళ్ళాడండి చట్నీ కోసం. 2 సార్లు వేయించుకొని వచ్చాడు. ఇది మనకి లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ నుంచి వనస్థలిపురం వెళ్తున్న దారిలో శ్రీ విదిమ్స్ ఫర్నిచర్కి ఆపోజిట్లో ఉంటుందండి రామ్కి బండి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. Please like, share and subscribe to Srimuki Narayan Vlogs. Thank you for watching the video and keep supporting me.